బ్యాక్ టు న్యూస్. సినీ నటుడు కమల్ హాసన్ గౌతమిల బంధానికి కాలం చెల్లింది. 13 ఏళ్ల పాటు సాగిన తమ సహజీవనానికి వీడ్కోలు పలుకుతున్నట్టు గౌతమి ట్విట్టర్లో ప్రకటించారు. ఈ 13 సంవత్సరాల్లో కమల్ హాసన్ నుంచి ఎన్నో నేర్చుకున్నానని చెప్పిన గౌతమి తన జీవితంలో తీసుకున్న అత్యంత బాధాకరమైన నిర్ణయమిదని ఆవేదన వ్యక్తం చేశారు. లైఫ్ అండ్ డెసిషన్స్ పేరుతో ఇంగ్లీష్లో రాసిన లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు గౌతమి. తెలంగాణ సచివాలయం కూల్చివేతపై సమగ్ర నివేదికతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం. సచివాలయ కూల్చివేత నిర్ణయంపై దాఖలైన పిటిషన్పై తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈలోపు భవనాలు కూల్చవద్దని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. సెక్రటేరియట్ భవనం కూల్చివేతకు వాస్తు కారణం కాదని హైకోర్టుకు తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. వాస్తు కోసం ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్పై ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. పరిపాలనా సౌలభ్యం, ప్రమాదాల నివారణ కోసం కూల్చివేతలకు పూనుకున్నట్టు వివరించారు. అక్కడ కొత్త అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నిర్మిస్తామని తెలిపారు. గతంలో జరిగిన అగ్ని ప్రమాదాలు, ఫైర్ సేఫ్టీపై అందిన నివేదికలు, పార్కింగ్ సమస్యల ఆధారంగా కూల్చివేతకు నిర్ణయం తీసుకున్నట్టు కోర్టుకు తెలిపారు ఏజీ. ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యకర్తలు ప్రముఖ పాత్ర పోషిస్తారని అన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు. పార్టీ ఆశయాలను, ఎన్నికల హామీలను కూడా కార్యకర్తలే ప్రజల్లోకి తీసుకువెళ్లే ఓట్లు వేయిస్తారని చెప్పారు చంద్రబాబు. ఏ పార్టీకి ఓటేస్తే తమకు న్యాయం జరుగుతుందో, తమ అవసరాలు ఎవరు తీరుస్తారో వారికే ప్రజలు ఓట్లు వేస్తారని అన్నారు. అయితే ఓట్లేయకపోయినా కొన్ని పార్టీలు కొనసాగుతున్నాయంటూ సెటైర్లేశారు చంద్రబాబు. వాళ్ళ యొక్క ఆలోచన, అదే మాదిరిగా వాళ్ళ యొక్క ఆశయాలను గురించి ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తారు. అదే మాదిరిగా ఎన్నికల ముందు కూడా మనం ఒక ప్రణాళిక తయారు చేస్తాం, మేనిఫెస్టో తయారు చేస్తాం. ఆ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజల్ని మెప్పించి ఓటేపిచ్చే బాధ్యత కార్యకర్తలు తీసుకుంటారు. అదే సమయంలో ప్రజలు మనకు ఓటేసేది ఈ రాజకీయ పార్టీ అయితే మా భవిష్యత్తు బాగుంటుంది, మేము ఆనందంగా ఉంటాం, అంతేకాకుండా మాకు అన్ని విధాల న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆ పార్టీ మీద, ఆ పార్టీ పైలో ఉండే నాయకుడి మీద మంచి అభిప్రాయంతో ఓట్లేస్తారు. ఓట్లేసిన తర్వాత గవర్నమెంట్లు ఏర్పాటు చేస్తాం. ఓట్లేయకపోతే గవర్నమెంట్ ఏర్పాటు చేసే అవకాశం కూడా లేదు. అంటే ప్రతిపక్షంగా ఉంటాం, లేకుంటే మామూలు పార్టీగా ఉంటారు. కొంతమంది అయితే ఓట్లు పడకపోయినా పార్టీలు ఉన్నాయి, పేపర్లు పెట్టుకుంటారు, టీవీలు పెట్టుకుంటారు, కానీ ఓట్లు మాత్రం పడవు. అంటే దాన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలకు నమ్మకం లేకపోతే ఓటేయరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్నామని అన్నారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ కృషి చేస్తుందని అన్నారు లోకేష్. ప్రమాద బీమాతో పాటు ఆరోగ్య బీమా కల్పించినట్టు వివరించారు. యావత్ భారతదేశంలోనే 50 రోజుల్లో 1/2 కోటి సభ్యత్వం సాధించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. దాంట్లో భాగంగా కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటు చేశాం. అటు తెలంగాణ రాష్ట్రమేమి, ఇటు ఆంధ్ర రాష్ట్రమేమి, ఇరు రాష్ట్రాల్లో ఉన్న కార్యకర్తలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వాళ్ళని ఆదుకోవాలని ఏకైక లక్ష్యంతో ఈ విభాగం ఏర్పాటు చేస్తాం జరిగింది. ప్రతి కార్యకర్త ఆత్మవిశ్వాసంతో ఉండేలా పార్టీ చర్యలు తీసుకుంటోందని అన్నారు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ. ఉండవల్లిలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రమణ పాల్గొన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు చేరువైన పార్టీ టీడీపీ అని అన్నారాయన. క్రమశిక్షణకు మారుపేరైన కార్యకర్తలు టీడీపీలో ఉన్నారన్నారు. సమస్యల పరిష్కారం కొరకు చట్టసభలలో ప్రవేశించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లేటువంటి విధంగా ఉండేటువంటి వ్యవహారం. ఈ దేశంలో క్రమశిక్షణ సైనికులు ఏ విధంగా అయితే పనిచేస్తారో రాజకీయాలలో క్రమశిక్షణ సైనికులు ఉండేటువంటి ఏకైక పార్టీ తీర్చిదిద్దినటువంటిది శ్రీ చంద్రబాబు నాయుడు గారని చెప్పని కూడా మీకు మనవి చేసుకుంటూ, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీలు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్. వెంకయ్య 10 ఏళ్లు, చంద్రబాబు 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలన్న వాళ్లు ఇప్పుడు మాట మార్చారని ఆరోపించారు.
means that there will be tax concessions for people to invest in Andhra Pradesh. పవన్ మద్దతుతో ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు ఆయన్ని చంద్రబాబు పక్కన పెట్టేశారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్. అది ఆయన రాజకీయమని విమర్శించారు. బెజవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కాపు సమావేశానికి ఆయన హాజరయ్యారు. కాపు రిజర్వేషన్లో అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. మరోవైపు మంజునాథన్ కమిషన్తో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్న ప్రభుత్వం కావాలనే అక్కడికి బీసీ నేతల్ని పంపి గొడవలు జరిపిస్తోందని ఆరోపించారు.